34 ఏళ్లుగా అవినీతిపై అలుపెరుగని పోరాటం చేసిన ఒక ఐఏఎస్ ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయనే హర్యానాలోని రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న అశోక్ కేమ్కా. నిజాయితీగా ఉన్నందుకు ఆయనకు దక్కిన గౌరవం ఇండియాలో అత్యధిక సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్ అని ట్యాగ్. ఈ పేరుతోని దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన కేమ్కాను ఏప్రిల్ 30 తర్వాత ఇంకెవ్వరూ ట్రాన్స్ఫర్ చేయలేరు. ఎందుకంటే ఏప్రిల్ 30 ఆయన సర్వీసులో ఆఖరి రోజు. మరి 1991 బ్యాచ్ అధికారైన అశోక్ కేమ్కా హర్యానా క్యాడర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఇదే శాఖలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి 4 నెలలకే బదిలీ అయ్యారు. 34 ఏళ్ల సర్వీసులో ఏకంగా 57 సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఆయన దేశంలో అత్యధిక సార్లు బదిలీ అయిన ఐఏఎస్గా గుర్తింపు పొందారు. 2012లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయన పేరు తొలిసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అశోక్ కేమ్కాదే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. అక్కడే పుట్టి పెరిగిన ఆయన 1988లో ఐఐటి ఖరగ్పూర్ నుంచి సిఎస్ఈలో బీటెక్ చేశారు. ఐఏఎస్గా ఎంపికైన నాటి నుంచి కేమ్కా ఏ పోస్టులోనూ సగటున 6 నెలలకు మించి పనిచేయలేదు. ముక్కుసూటితనం, నేతల అడుగులకు మడుగులొత్తక ఎదిరించి మాట్లాడే స్వభావం వల్ల జీవితాంతం ప్రాధాన్యత లేని శాఖల్లోనే పనిచేయాల్సి వచ్చింది. తన బ్యాచ్ వారంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ కేమ్కా మాత్రం జీవితాంతం బదిలీ ఆర్డర్లు అందుకోవడంతోనే గడిపేశారు.